ప్రాచీన భారతదేశం ప్రపంచానికి గురువు. అంత గొప్ప నా దేశం అజ్ఞానం బానిసత్వాలతో మగ్గడమా? ఇది నేనే కాదు, నా సోదర భారతీయులెవ్వరూ భరించలేని అవమానం. మన రాజ్యాంగం దేశ రాజకీయ బానిసత్వానికి ముగింపు పలికింది. ఇది చాలా గొప్ప విషయం. ఇకపై దేశ సామాజిక విముక్తి మన లక్ష్యంగా ఉండాలి. అందుకు మనుధర్మ శాస్త్రం అతి పెద్ద అడ్డంకి. సామాజిక విముక్తి నైతిక నిర్మాణంతో ముడిపడి ఉంది. అది మతంతోనే సాధ్యం. మన నైతిక ప్రవర్తనకు తగిన మతాన్ని అన్వేషించాలి. ప్రపంచంలోని ప్రధాన మతాలన్నింటినీ పరిశీలించాలి, పరిశోధించాలి. బాబా, ఎన్ని గంటలైంది అలా కూర్చొని చదవబట్టి రాయబట్టి? ఈ మందులు వేసుకొని పాలు తాగండి, మీకు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్ గారు చెప్పారు. అలాగే రత్తు, ఏం చేయమంటావో చెప్పు. యోనా ప్రకటన చేసి ఏళ్లు గడిచిపోతున్నాయి. ఎన్నో మతాల్ని, వాటి మూల గ్రంథాల్ని, సిద్ధాంతాల్ని అధ్యయనం చేస్తూనే ఉన్నా దరిదాపు దొరకడం లేదు. ఇంకా ఏవో సందేహాలు, సంశయాలు. ఎన్ని పుస్తకాలు చదివినా నా 14వ ఏట నేను చదివిన ఈ బుద్ధుని చరితం నన్ను ఒక పట్టాన కుదురుగా ఉండనీయటం లేదు. అన్ని మతాలలో ప్రశ్నలకు తావులేదు. విశ్వాసాలు, ఆదేశాలే తప్ప. కానీ బుద్ధుడు ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా ఉపదేశించాడు తప్ప ఆదేశించలేదు. ఈ నేల మీద పుట్టి విశ్వమంతా విస్తరించింది అందుకేనేమో. నేను పాలు తాగి పడుకుంటానులే గాని నువ్వు వెళ్ళు. నా సందేహాలకు, సంశయాలకు సమాధానాలు వెతకాలి. శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు, బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు, మనిషిని చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు, బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు, మనిషిని చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. సహచర్యం సమధర్మం సహజీవనమే ధ్యేయంగా, సహచర్యం సమధర్మం సహజీవనమే ధ్యేయంగా, మానవత్వమే మనిషి తత్వమై మనసును గెలువగ శిష్యునిగా, మానవత్వమే మనిషి తత్వమై మనసును గెలువగ శిష్యునిగా. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు, మనిషిని చెక్కిన మహాశిల్పితో మమేకమవుతూ మహాత్ముడు. బుద్ధునితో ప్రయాణం చేస్తున్నాడు బోధిసత్వుడు. భగవాన్,
నా నిరంతర అన్వేషణ పథంలో ఎంతో ప్రయాసతో మిమ్మల్ని చేరుకున్నాను. నా చుట్టూ అన్నీ సందేహాలే. మీరు గృహ పరిత్యాగం చేసిన పరిస్థితుల్ని ఆకళింపు చేసుకోవాలని కుతూహలపడుతున్నాను. నా సందేహాన్ని తీర్చండి భగవాన్. సందేహాలన్నీ గమ్యానికి సంఖ్యే బోధిసత్వ. మేము పూర్వస్పృహలో శాక్యులం. కపిలవస్తు నగరం నా జన్మస్థానం. మాది గణరాజ్యం. ప్రజల అభీష్టం మేరకు వారెన్నుకున్న వారి నాయకులు. నా తండ్రి శుద్ధోదనుడు శాక్యుల నాయకుడు. కోసల మహారాజుకు మేము సామంతులం. వ్యవసాయం మా ప్రధాన వృత్తి. దానికి ఆదరువుగా పశు పెంపకం, చేతి వృత్తులు మాకు సహాయకారులు. వీటి ఆధారంగా వ్యాపారాలు పెరుగుతున్న కాలం. పూజాధికాలు, యజ్ఞ యాగాల కోసం బ్రాహ్మణుల ప్రాబల్యం ప్రబలంగా వ్యాపిస్తున్న కాలం మాది. గణరాజ్యాలకు చివరి రోజులు, బలమైన రాజ్యాలకు, మహారాజులకు తొలి రోజులు నేను పుట్టిన కాలం. వ్యవసాయం, వ్యాపారాలతో సంపద పెరిగింది. ఆ పెరిగిన సంపదలకు రక్షణ కావాలి. అందుకు రాజు పూనుకోవాలి. రాజులకు వైదికులు కావాలి. వారి భృతి కోసం యజ్ఞాలు, యాగాలు కావాలి. వాటిని రాజులు మాత్రమే నిర్వహించగలరు. చేసిన పాపాలు పోవడానికి, కోరికలు తీరడానికి వేల లక్షల పశువులు యజ్ఞాల పేరిట బలి చేయాలి. పశుగణాలను బలవంతంగా తోలుకెళ్లే రాజభటులు, వ్యవసాయం ఎలా చేసుకోవాలో దిక్కుతోచని రైతులు, వ్యాపారులు, మోక్ష సాధనకు కఠోర తపస్సులు. వాటిని ప్రశ్నిస్తూ చార్వాకులు, లోకాయుతులు ఇవి చాలవా సిద్ధార్థుడు బుద్ధుడుగా పరిణామం చెందడానికి? శుద్ధోదన, మన నాయక కుటుంబ సభ్యుల మధ్య ఒక వివాదం ముదిరి పాకాన పడింది. ఎవరు వారు నాయక? ఒకరు మీ కుమారుడు సిద్ధార్థుడు, మరొకరు మీ బంధువు దేవదత్తుడు. మహానాయక, చిన్నపిల్లల అల్లరిని కొలువు దాకా తీసుకురావాలా? మన్నించండి మహానాయక, రాజోద్యానవనంలో చాలా ఉద్రిక్తంగా ఉంది. కుమారులిద్దరిలో ఎవ్వరూ తగ్గటం లేదు. వారిని కొలువుకు తీసుకొచ్చారు మహానాయక. అటులనా? వారిని వెంటనే ప్రవేశపెట్టండి. కుమారులారా, ఏమిటి మీ ఇద్దరి మధ్య వివాదం? ఎవరు మాట్లాడరే? సిద్ధార్థ, నువ్వు మాట్లాడు. వివాదం నాది కాదు తండ్రి. దేవదత్తుడే వివాదానికి మూల కారణం. వారు మొదట మాట్లాడుట ధర్మం. దేవదత్త, సమస్య ఏమిటి? నేను వేటాడిన రాజహంసను సిద్ధార్థుడు చేగుని నాకు ఇవ్వటానికి తిరస్కరిస్తున్నాడు మహానాయక. నిజమేనా సిద్ధార్థ? దేవదత్తుడు చెప్పినది పూర్తిగా సత్యం కాదు తండ్రి. ఆకాశంలో ప్రయాణించే హంసల బారుపై దేవదత్తుడు బాణాన్ని సంధించాడు. బాణం దిగిన హంస నా ముంగిట నేలకూలినది. నేను ఆ బాణాన్ని తొలగించి సపర్యలు చేసి కట్టుకట్టి దానికి నా కడ రక్షణ నసిగి తిని తండ్రి. వేట క్షత్రియ యువకుని హక్కు. ఆ వేటుకు పడిన జీవము వేటగాని సొత్తు. అది లోకరీతి. ఆ హంస నాకు మాత్రమే చెందుతుంది. ఆ హంస వేటకు బలి అయి ప్రాణం విడిచిన దేవదత్తునికి చెందును. వారి బాణము హంసను గాయపరిచి దాని వేగమును మాత్రమే హరించినది, ప్రాణమును కాదు. విగతజీవి మాత్రమే వేటగాని హక్కు. దానిని రక్షించి ప్రాణము నిలిపిన నేను ఆ హంసకు హక్కుదారును. కుమారా, సిద్ధార్థ, నీ చేతికి ఆ గాయమేమి? నిన్ను గాయపరిచిన ఆ దూతుడెవరు?
వేరెవరో కాదు తండ్రి. అయితే దేవదత్తుడా, ఏమి దేవదత్త నీ ధూర్తవర్తనము? మన్నించండి తండ్రి, ఈ గాయము ఎవరో చేసినది కాదు. ఆ మరి బాణము నాటిన రాజహంస వెలవెలలాడుతూ నేలకూలినది. రక్తము ధారాపాతముగా స్రవించుచున్నది. దాని ఆర్తనాదం నా మనసును కలిచివేసినది. హంస నుండి బాణమును పెరికి ఆ బాధ నా స్వానుభవము కొరకు బాణముతో నేనే స్వయముగా లోతుగా నాటుకుంటుని. ఆ క్షణమున బాధ తీవ్రత, ప్రాణము విలువ తెలుసుకుంటుని. హంస నేను ఇరువురము ఒకే అనుభవాన్ని, వేదనను భరించాము తండ్రి. దాని ప్రాణము నిలిపిన నేనే దానికి స్వేచ్ఛనసుకు హక్కుదారును. ప్రేమ, కరుణ, జాలి, దయ నాకు ఆ హక్కును ప్రసాదించాయి తండ్రి. నాయకవర్య, న్యాయాధీశ, ఏమీ మీ తీర్పు? ప్రాణము తీయటం సులువు, ప్రాణము పోయటం చాలా కష్టం. ఈ భూప్రపంచం మొత్తం మీద విగత జీవికి ఎవ్వరునూ ప్రాణము పోయలేరు. ప్రాణమే సకల జీవులకు అత్యంత విలువైనది. ప్రాణము నిలిపినా ప్రాణము పోసినట్టే. సిద్ధార్థుడు మన కన్నులు తెరిపించాడు. రాజహంస సిద్ధార్థునికే చెందుతుంది శుద్ధోదన. సిద్ధార్థునికి జై! సిద్ధార్థునికి జై! సిద్ధార్థునికి జై! నాయకవర్య, మీ తీర్పు సభాసదులను మెప్పించినది. నాలో మాత్రం ఎన్నో ప్రశ్నలను లేవనెత్తినది. రాజ్యము, వీరభోజ్యము, కత్తుల సావాసంలో నెత్తుటి ఏరుల మధ్య తెగిన కుత్తుకలే కదా ఈ సింహాసనానికి అర్హత కలిగించినది. సిద్ధార్థుని ప్రతి వాక్కు, ప్రతి దృక్కు నన్ను, మిమ్ము, మనందరినీ దోషులుగా నిలబెట్టాయి. నాయకవర్య, సిగ్గుతో నా తల వాలిపోయినది. అంతటి కారుణ్యమూర్తి, కరుణా సముద్రుడు, సర్వ ప్రాణికోటి ఎడల భూతదయగలిగిన సిద్ధార్థుడు రక్త పంకిలమైన ఈ నాయకత్వానికి ఎలా అర్హుడు కాగలడు? నాయకవర్య, యుద్ధంలో రాజ్యాలనే గెలవగలవు శుద్ధోదన. కానీ ప్రేమతో సకల ప్రపంచాన్ని సిద్ధార్థుడు గెలుస్తాడు, విశ్వ విజేతగా నిలుస్తాడు. సిద్ధార్థుని హృదయం నిండా ఎన్నెన్నో సందేహాలు, రాజరికం సుఖాలపైన పెరుగుతున్న నిరాసక్తులు. సిద్ధార్థుని హృదయం నిండా ఎన్నెన్నో సందేహాలు, రాజరికం సుఖాలపైన పెరుగుతున్న నిరాసక్తులు. తిరుగాడిన ప్రతి చోట బాధామయ దృశ్యాలు, ఈర్ష్యలు, అసూయలు, పెరుగుతున్న విద్వేషాలు. తిరుగాడిన ప్రతి చోట బాధామయ దృశ్యాలు, ఈర్ష్యలు, అసూయలు, పెరుగుతున్న విద్వేషాలు. యుద్ధాలు, మరణాలు, ఎందుకు ఈ వైషమ్యాలు? యుద్ధాలు, మరణాలు, ఎందుకు ఈ వైషమ్యాలు? శాంతి కొరకు ఏం చేయాలి? మనిషిని ఎలా కాపాడాలి? శాంతి కొరకు ఏం చేయాలి? మనిషిని ఎలా కాపాడాలి? మనిషినెలా కాపాడాలి? నాయనా సిద్ధార్థ, నీకొక శుభవార్త చెబుదామని స్వయంగా విచ్చేశాము. సంప్రబుద్ధ కుమార్తె యశోధర స్వయంవర విజేతవు నీవు. వివాహ ఏర్పాట్లు జరుగుతున్నవని కబురు పంపియున్నారు. పక్షం రోజులలోనే కళ్యాణం. కొడుకు పెళ్లి ఏ తల్లిదండ్రులకు సంతోషము కాదు చెప్పు. పెళ్లి పనులలో మనసుని లగ్నం చెయ్యి. సిద్ధార్థునికి పెళ్లి. చూద్దాం కాలం ఏదరికి చేరుస్తుందో.
యశోధర సిద్ధార్థులకు కనుల విందుగా పెళ్ళి తరలిల్లారు ఊళ్ళకు ఊళ్ళు చూడలేమని మళ్ళీ యశోధరా సిద్ధార్థులకు కనుల విందుగా పెళ్ళి తరలిల్లారు ఊళ్ళకు ఊళ్ళు చూడలేమని మళ్ళీ యశోధర సిద్ధార్థులకు కనుల విందుగా పెళ్ళి సరి మరి సరి సరి దిమబలి పరి సరి బబరి బబ సరిమప నిమిష సమరి రిపమ బరి బరి బబరి ఆలోచనలు అభిప్రాయాల పోత పోసినట్టు పరపరకెరుగని అన్యోన్యతలు తమవే అయినట్టు ఆలోచనలు అభిప్రాయాలు పోత పోసినట్టు అరమరకెరుగని అన్యోన్యతలు తమవే అయినట్టు ఒకరి కోసమే ఒకరన్నట్టు ఒదిగిపోయారు ఇద్దరు ఒకరి కోసమే ఒకరన్నట్టు ఒదిగిపోయారు ఇద్దరు ఇద్దరుగా ఉండలేక అయిపోయారు ఒక్కరు నేను మందిరంలోకి వచ్చి చాలాసేపు అయింది ప్రభు. మీ ధ్యాసలో మీరున్నారు. నా రాకను గమనించనే లేదు. మౌనం భరించలేక చొరవ చేశాను. మన్నించండి. మౌనం కూడా ఒక భాషేగా యశోదరా. ఎదురు బదురు మాట్లాడితే అది సంభాషణ. మనతో మనమే మాట్లాడితే ఆ భాష పేరే మౌనం. నూతన వధువు రాకను సైతం గమనించకుండా తమరిలో తమరు ఏం సంభాషిస్తున్నారు? పెళ్లి వేడుకల అనంతరం బంధుగణమంతా వెళ్ళిపోయారు. మన మందిరం కాస్త ప్రశాంతంగా ఉంది. హా, ఈ సాయం సంధ్య రమణీయంగా ఉంది. ఆలోచనలు సుందర ప్రకృతి గొడవ పడుతుంటే ఆ తగువ తీరుస్తూ నా రాకను గమనించలేదు. యశోదరా, ఒక్క మాట చెప్పు. ఈ పెళ్లి తంతు నాకు ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళు చేయమనిందల్లా చేస్తూ మనిద్దరం బొమ్మల్లాగా కదలడం, అర్థం కాని తతంగాలకు తల ఒక్కటం. అబ్బబ్బబ్బబ్బా, చాలా చిరాకనిపించింది. ఏదో పెద్దల ముచ్చట అనుకుంటే సరిపోతుందిలే సిద్ధార్థ. అంతఃకరణ శుద్ధిగా మన ఇరువురి మధ్య పడిన ఈ వివాహ బంధానికి ఇన్ని సాక్ష్యాలు అవసరమా దేవి? నిక్కమ ప్రభు, వివాహానికి అంతఃకరణమే ప్రథమం. మిగతా అన్ని తతంగాలు ద్వితీయాలే. మా నాన్నగారు నిర్వహించిన యజ్ఞయాగాలను, వేలాది పశుగణ వధను, బ్రాహ్మణ సంభావనలను నేను నిరసించాను. ఆడపిల్లవంటూ నా మాటలు కొట్టేశారు. నీ పలుకులు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి దేవి. యజ్ఞాలలో జంతువధను నేను ప్రశ్నించాను. ఎవ్వరి కోసం ఈ యజ్ఞాలు? ఎందుకు ఈ అమానుష జంతు బలులు? ప్రభు, నెమ్మదించండి. ఇంత క్రితం మీరు సర్వస్వతంత్రులు. ఇప్పుడు నేను మీ సగ భాగాన్ని. మీ మనసులో కూడా సగం నాదే కదా. ఇంత మర్మగర్భంగా ప్రస్తావించనక్కర్లేదు దేవి. నీవు ఏదైనానో నన్ను సూటిగా ప్రశ్నించవచ్చు. నా ఈ ప్రస్తావన సందర్భోచితముగా లేదు. మరి ఒక దినము ముచ్చటించుకొనవచ్చు. నేడైనా నాడైనా అంశము అదే అయినప్పుడు సంభాషణ ఉచితమే కదా దేవి. నేను నాయక వంశంలో పుట్టినా యుద్ధమన్నా ఊచ
యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము మమతానురాగాలకు నిలవైన గోపురము మమతానురాగాలకు నెలవైన గోపురము యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము పుట్టిన శిశువుకు గౌతముడు పెట్టెను పేరు రాహులుడు యశోధర కన్నులలోన మెరిసెను ఆశల వారసుడు పుట్టిన శిశువుకు గౌతముడు పెట్టెను పేరు రాహులుడు యశోధర కన్నులలోన మెరిసెను ఆశల వారసుడు కాల పరీక్ష ఎదురు చూస్తోంది ప్రకటించంగా విజేతను కాల పరీక్ష ఎదురు చూస్తోంది ప్రకటించంగా విజేతను అధికారాలు ఆధిపత్యాలు విశ్వనరునికి గట్టి పూజలు అధికారాలు ఆధిపత్యాలు విశ్వనరునికి గడ్డి పూజలు యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము యశోధర సిద్ధార్థుల సాగే చక్కని కాపురము ప్రజలారా, అత్యవసర ప్రకటన సావధానంగా వినండి. చాలా కాలంగా శాఖ్యులకు కోలీయులకు మధ్య పెరుగుతోన్న రోహిణీ నదీ జలాల వివాదం తీవ్రంగా మారింది. తుది చర్చలకై నిర్ణయం తీసుకునేందుకు ప్రజాప్రతినిధుల అత్యవసర సమావేశం ఈనాటి మలిజామునందు జరుగుతోంది. కావున తప్పక హాజరు కావాల్సిందిగా నాయక మండలి ప్రకటిస్తుందో. గౌరవనీయులైన పెద్దలారా, మన పైనున్న రాజ్యం కోలీయులు రోహిణీ నది నీటి ప్రవాహాన్ని కిందికి రానియకుండా అడ్డుపడుతున్నారు. తమ రాజ్యంలోని భూములకు మళ్లించుకుంటున్నారు. దీంతో మన శాక్య రాజ్యం కరువు కాటకాలతో అల్లాడిపోతున్నది. ఎన్నిసార్లు మన పెద్దలు సంప్రదించినా కోలీయులు మొండితనం వీడకుండా కయ్యానికి కాలు దుగుతున్నారు. ఇప్పుడు మన ముందు ఒక్కటే దారి. రోహిణీ నీటిని సాధించడమా, కరువులతో మలమల మాడి చావటమా? ఈ సమస్యపై సరైన నిర్ణయం తీసుకోవడానికి అభిప్రాయ సేకరణ చేస్తున్నాము. ముందుగా గణసేనాధిపతి మాట్లాడతారు. పెద్దలారా, అడుక్కోవడానికి సాగునీరు భిక్ష కాదు, మనము యాచకులము కాదు. రోహిణీ నదిపై వారికి ఎంతటి అధికారం ఉందో మనకు అంతే అధికారం ఉంది. చాలా సంవత్సరాలుగా నీటిని దిగువకు వదలకుండా ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు కోలీయులు. ఈ సంవత్సరం బరి తెగించి మొండిగా చుక్క నీరు కూడా వదలమని వీరాలు పలుకుతున్నారు. ఇది మన శాక్య గణానికి జీవన్మరణ సమస్య. రోహిణిని సాధించేందుకు మన పౌరుషాన్ని నిరూపించుకోవాల్సిందే. యుద్ధం తప్ప మరో దారి లేదు. కుత్తుకలు తెగిన, నెత్తురు పారిన రోహిణీ నది మన హక్కు. ఇది నా సూచన కాదు, యుద్ధ ప్రకటనగా స్వీకరించ ప్రార్థన. అవును, రణమే శరణ్యం. కోలీయుల సంగతి తేల్చాల్సిందే. రోషమున్న శాఖ్య వీరులెవరూ పౌరుషం చచ్చలేరు. వెంటనే యుద్ధ ప్రకటన చేయండి. ఇంటికొకరు కదలాల్సిందే, కథల రంగాన దూకాల్సిందే. ఈ సభా మండలి యావత్తు ఏకగ్రీవంగా యుద్ధానికి అనుమతిస్తోంది. నాయకవర్య, యుద్ధాన్ని నేను సమర్థించను. యుద్ధం ఎప్పుడూ సమస్యలు పరిష్కరించదు, మరొక యుద్ధానికి కారణమవుతుంది. ఇరుపక్షాల పౌరుషాలతో జననష్టం జరిగాక ఆ రోహిణీ నీళ్లు ఇంకా ఎవరి కోసం? కుమార సిద్ధార్థ, నువ్వు మన శాక్యుల ఆత్మగౌరవాన్ని, ఏకాభిప్రాయాన్ని ధిక్కరిస్తున్నావు.
మన న్యాయ స్మృతి ప్రకారం ఈ ధిక్కారానికి ఉన్న శిక్ష తెలిసే తిరుగుబాటు ప్రకటిస్తున్నావా? నీ ఈ తిరుగుబాటుకు ఫలితం చాలా తీవ్రంగా ఉంటుంది. నీవు మరణదండన ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీ తండ్రి నాయకునిగా బాధ్యత కోల్పోవాల్సి వస్తుంది. నీ వ్యవసాయ భూములు, పశుగణం జప్తు చేయబడతాయి. సిద్ధమేనా? ఈ దేశ పౌరునిగా మన కట్టుబాట్లు తెలియని వాడను కాను నాయక. ఈ సభా మండలిని నేను ఒక ప్రశ్నని సూటిగా అడుగుతాను. అనుమతించే ప్రార్థన. అనుమతిస్తున్నాను. సభాసదులరా, సూటిగా చెప్పండి. నీరు విలువైనదా లేక రక్తము విలువైనదా? చెప్పండి. మీకు మీరుగానే అంగీకరించారు నీటి కన్నా రక్తము విలువైనదని. ఇప్పుడు చెప్పండి. అందుకనే నేను యుద్ధాన్ని నిరాకరిస్తున్నాను. వైరము వైరానికే దారి తీస్తుంది. విజయము మరొకరిలో ప్రతీకారాన్ని ప్రేరేపిస్తుంది. సమస్య ఉన్న చోటే పరిష్కారము ఉంటుంది. ఏ సమస్యకైనా యుద్ధము అంతిమ పరిష్కారం కానే కాదు. ఆపు సిద్ధార్థ, ఆపు. నీ తర్కంతో సభను పక్కదారి పట్టిస్తున్నావు. సభా నిర్ణయాన్ని తిరస్కరిస్తున్నావు. చెప్పండి సభాసదులారా, రోహిణి నీళ్లు కావాలా వద్దా? కావాలి, కావాలి. అందుకోసం యుద్ధం చెయ్యాలా వద్దా? చేయాలి, చేయాలి. ఇక విచారణ అనవసరం. న్యాయాధికారి, సిద్ధార్థుని తిరుగుబాటుకు, సభా నిర్ణయ ఉల్లంఘనకు తగిన శిక్షను ప్రకటించండి. శాక్యగణ కట్టుబాట్లను అనుసరించి సిద్ధార్థుడు, అతని కుటుంబము మొత్తం ఉమ్మడి శిక్షకు పాత్రులుగా ప్రకటిస్తున్నాను. సిద్ధార్థుని తండ్రి శుద్ధోదనుడు శాక్య నాయకుడుగా ఇక అనర్హుడు. ఇక సిద్ధార్థునికి మరణదండనో లేక రాజ్య బహిష్కారమో శాక్యగణ పరిషత్తు నిర్ణయించాలి. శాక్యగణ పరిషత్తునకు నాదొక విన్నపం. శుద్ధోదనుడు సిద్ధార్థునికి మద్దతుగా ఏ ప్రకటన చేయలేదు. సిద్ధార్థుని ధిక్కారం అతని వ్యక్తిగతం. దీనిలో శుద్ధోదనుడి కుటుంబాన్ని జతపరచడం ధర్మసమ్మతం కాదు. ఇక మనం కోసల రాజ్యానికి సామంతులం. ఎవరి మరణ శిక్షనైనా కోసలరాజు ధృవీకరించకుండా అమలు చేయలేం. మనం ఏకపక్షంగా అలా చేస్తే మహానాయకుడి ఆగ్రహానికి గురికాక తప్పదు. మన శాక్యగణ కట్టుబాట్ల రీత్యా ఉమ్మడి నిర్ణయ ధిక్కారము క్షమార్హం కాదు. సిద్ధార్థ, పరిస్థితి నీకు అర్థమయ్యే ఉంటుంది. సభా మండలి నిర్ణయాన్ని నేను శిరసా వహిస్తాను. నా ఈ అభిప్రాయానికి నేను మాత్రమే బాధ్యుడను. నా తండ్రి శుద్ధోదనునికి, నా కుటుంబానికి ఏ మాత్రమూ ప్రమేయం లేదు. శాక్యగణ ఉమ్మడి ప్రయోజనార్థం నాకు నేనుగానే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోతాను. దేశ బహిష్కరణ మరణశిక్షతో సమానమే కదా. అప్పుడు కోసల రాజు ఆగ్రహానికి మనము గురి కావాల్సిన అగత్యం ఉండదు. ఈ విచారణ తీర్పు వారికి నివేదించనక్కర్లేదు. కుమారా, సిద్ధార్థ, నీ నిర్ణయాన్ని మార్చుకో. శాక్యగణ నాయకునిగా నిన్ను వేడుకుంటున్నాను. శాక్యగణ పరిషత్ నిర్ణయాన్ని, నిబంధనావళిని గౌరవించు నాయనా. తండ్రి, నేను చేసిన యుద్ధ వ్యతిరేక ప్రకటన ఈ సభకే పరిమితం కాదు, విశాల ప్రజా బాహుళ్యంలోకి చేరుతుంది. అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. యుద్ధం ఆగిపోతే అది నా విన్నపాన్ని మన్నించిన ప్రజల యొక్క విజయం. ఒకవేళ యుద్ధమే జరిగినా మన కట్టుబాట్లను అంగీకరించిన వాడిగా మన కుటుంబానికి గౌరవమే కదా తండ్రి. ప్రజలు తీర్పిచ్చే వరకు నిరీక్షించడం ఈ గణనాయకత్వంపై నా మోహాన్ని తెలియజేస్తుంది. నేను మోహపీడితుడను కాను. మీరు తిన్నగా ఇక్కడికే వస్తారనుకున్నాను ప్రభు. ఇప్పటికైనా వస్తాననుకోలేదు యశోదరా. ఆ, నన్ను కలవకుండానే, బిడ్డను చూడకుండానే తమరు... అలా జరిగితే అది వివాహంలో నేను చేసిన వాగ్దాన భంగమే అవుతుంది కదా. నేను ప్రశ్నిస్తేనే కదా వాగ్దాన భంగం అయ్యేది. మిమ్మల్ని నేను ప్రశ్నిస్తే అంతకు మించిన ధర్మభంగం అవుతుంది స్వామి. నేను ధర్మం గురించి తప్పిస్తున్నాను యశోదరా. అది సర్వులకు విదితమే కదా. ధర్మానురక్తి బంధానురక్తి కన్నా మించినది ప్రభు. మీరు నా ఎడల కనబర్చిన ప్రేమ, గౌరవం
మీ ఔన్నత్యానికి గేటురాళ్ళు ప్రభు. అంతటి ఉన్నత స్థానంలో ఉన్న మిమ్ములను సంశయాల ఊబిలోకి ఎలా లాగగలను స్వామి? ఈ రాజ్యం, ఐశ్వర్యం, అధికారం నాకు ఏనాడూ తృప్తినివ్వలేదు. నేను పొందిన సాంత్వన ఏదైనా ఉంది అంటే అది నీ సాంగత్యమే యశోధర. ఇప్పుడు అదేనా సమస్య? అవును. ఇప్పుడు నేను జయించాల్సింది నా మోహావేశాన్ని, రాగానుబంధాన్ని. అప్పుడే నా ప్రయత్నంలో నిజాయితీ ఉంటుంది. దానికి నా తొలి అడుగు ఇక్కడే వెయ్యాలి. అందుకు తగిన ధైర్యాన్ని కూడా తీసుకుంటున్నాను. ఆ ప్రయత్నమే నేను ఇక్కడికి రావటంలో జరిగిన ఆలస్యానికి కారణం యశోధర. ఈ ఆలస్యము అవశ్యమే ప్రభు. అప్పుడే గనక మీరు ఇక్కడికి వచ్చినట్లయితే నా స్థితి ఇప్పట్లా ఉండేది కాదు. నా మనసు, శరీరం రెండు మీతో కలబడేవి, ప్రశ్నలతో వేధించేవి. నన్ను బిడ్డతో సహా మీతో తీసుకెళ్ళమని కంటికి మింటికి రోధించేవి. ఈ మాత్రం వ్యవధి వలనే నాకు మార్గం సుబోధకమైనది, కర్తవ్య ప్రబోధం జరిగినది. నా భర్త గణాన్ని, భార్యను, పసిబిడ్డను, సర్వ సుఖాలను, అష్టైశ్వర్యాలను పరిత్యజించి సమస్త లోక విచార నివృత్తి కొరకు జరిగే సత్యాన్వేషణ మహాసంగ్రామానికి ఉపక్రమిస్తున్నాడు. నిరాయుధుడిగా తనను తానే ఆయుధంగా మలుచుకుని బయలుదేరుతున్నాడు. సమస్త భూప్రపంచానికి మీ జ్ఞానజ్యోతిని ప్రసరింప చెయ్యాలని, ఆ మహాకాంతిలో నేను నా బిడ్డ లీనం కావాలన్న సంకల్పం తప్ప ఇక ఏ విచారము ఇప్పుడు లేదు. మనసు నిర్మలంగా, ప్రశాంతంగా మీకు వీడ్కోలు పలికే నిబ్బరాన్ని పొందగలిగాను ప్రభు. నా అన్వేషణ ఈ రాత్రితోనే ప్రారంభం. నిస్సంకోచంగా సత్యాన్వేషణకు ఉపక్రమించవచ్చు. ఒక్క మనవి, మీ ప్రయత్నంలో సఫలురై తప్పక ఇక్కడికి మీరు తిరిగి రావాలి. అందుకోసం నేను నా బిడ్డ కాదు మన బిడ్డ ఎదురుచూపులు వృధా కావని మీరు నాకు మాట ఇవ్వాలి. చెన్నా, చెన్నా, చిత్తం ప్రభు. నా అశ్వం ఖందకాన్ని సిద్ధం చేయి. చిత్తం ప్రభు. వనవాటికి సత్యధేయమగు చోటికి వెడలెను సిద్ధార్థుడవుడు రాజ్యము రమణిని వీడి. శవణునిలా వనవాటికి సత్యధేయమగు చోటికి. ఏమిటి ఈ జీవితము, దీని నడక మర్మమేమి, ఎందులకు ఈ అశాంతి, శాంతి దొరుకుతా వేటికి. ఏమిటి ఈ జీవితము, దీని నడక మర్మమేమి, ఎందులకు ఈ అశాంతి, శాంతి దొరుకుతా వేటికి. వెడలెను సిద్ధార్థుడవుడు రాజ్యము రమణిని వీడి. శవణునిలా వనవాటికి సత్యధేయమగు చోటికి. చెప్పినా తక్కువే తపమునరించగ సాధనలు, తనువు మనసులు లొంగదీయడం ఎంత కఠినమో శోధనలు. ఎంత చెప్పినా తక్కువే తపమునరించగ సాధనలు, తనువు మనసులు లొంగదీయడం ఎంత కఠినమో శోధనలు. తిండిని తినరు, నీళ్లు తాగరు, కందమూలములు కొరుకుతూ కతుకుతూ
సైతం విడనాడి ఎండావానకు ఎదురేది ఊపిరి సైతం బిగబట్టి అన్ని జాలలా దగ్ధమవుతూ ఎంత చెప్పినా తక్కువే తపమునరించగ సాధనలో తనువు మనసును లొంగదీయడం ఎంత కఠినమో శోధనలో శవాల మధ్యన ఎముకల తోడుగా ముళ్ళ కంపలే పడక తీరుగా తుమ్ము ధూళి పొరలు కప్పగా రక్త మాంసాలు ఆవిరవ్వగా ఎంత చెప్పినా తక్కువే తపమునరించగ సాధనలో తనువు మనసును లొంగదీయడం ఎంత కఠినమో శోధనలో పొట్ట వెన్నుకు అంటుకుపోయి కమిలన చర్మం ముడతలు పోయి జ్ఞానం తుదకు స్పృహ తప్పించే మన ఊపిరిలో దేహము ఒరిగెను పల్లె పడుచు పాలు బియ్యం బెల్లం నెయ్యి పాయసముగా కొని తెచ్చి సిద్ధార్థునికి నైవేద్యముగా భక్తి భావమున తినిపించే నా కడుపు పండిన చందముగానే ఈడేరును నీ తపము తప్పక అని దీవించెను కన్న తల్లిగా నిరంజనులని బోధి వృక్షాల సాక్షిగా అమృతమాయను సుజాత దీవెన పరమ జ్ఞానము సంప్రాప్తించగా పద్మాసనమున అంతిమ సమరం చేయగనించి మేధను కేంద్రీకరించెను రోజుల తరబడి జరిగెను ధ్యానం సాధించగా తప్పక జ్ఞానం వైశాఖ పౌర్ణమి జాము రాత్రి వారుడు తలపడే సైన్యముతో వైశాఖ పౌర్ణమి జాము రాత్రి వారుడు తలపడే సైన్యముతో కామ క్రోధ మద మాత్సర్యం ఉమ్మడి దాడి గౌతముతో కామ క్రోధ మద మాత్సర్యం ఉమ్మడి దాడి గౌతముతో తాపసి ఈ తపము వృధా సమయము వృధా జీవనము సర్వ సుఖాలు వేచియున్నవి అనుభవించమని వేడుతున్నవి ఎందుకు తాపసి ఈ తపము వృధా సమయము వృధా జీవనము సంపదలన్నిటి కదినాధులను రాజాని వీర భోజాని వీరుడగా వాయేలగలేవా ఎందుకొచ్చిన కష్టం నీకు సంపదలన్నిటి కదినాధులను రాజాని వీర భోజాని వీరుడగా వాయేలగలేవా ఎందుకొచ్చిన కష్టం నీకు మనిషి శ్వాసను నేను గెలిచేటందుకు లోకం ఉంది మనిషిని కావా పొందగలేవా ఎందుకు తనువుకు చిత్రహింసలు స్వార్థం నేను మనిషికి అర్థం నేను కోర్కెలు మనిషికి కానుకలు మనిషిని కావా అందగలేవా స్వార్థం నేను
మనిషికి అర్థం నేను, కోర్కెలు మనిషికి కానుకలు, మనిషిని కావా అందగలేవా, ఎందుకు నీకి వృధా ప్రయాస. అజరామరమౌ కీర్తిని నేను, సంకల్పానికి స్ఫూర్తిని నేను, మనిషివి కావా తెలివిగలేవా, కీర్తిని మించిన మైకము కలదా. మనిషికి జీవ లక్షణం, తపము వీడుము నీవు తక్షణం, ఎవరి యశములో ఓర్వగలేము, సర్వలోకము గెలువగరమ్ము. ప్రలోభవు పెన చప్పున పొంగిన లొంగడు లొంగడు ఈ సిద్ధార్థుడు, ప్రలోభవు పెన చప్పున పొంగిన లొంగడు లొంగడు ఈ సిద్ధార్థుడు, నాకు నేనుగా వదులుకున్నవే మీరు మీ బలగాలు, కాలేరు కాలేరు మీరు నాలో ఇక భాగాలు. కనుగొంటాను మనిషి ఉన్నతికి నూతన మార్గాలు, కొనగోటిని సైతం కదల్చలేవు అరిషడ్ వర్గాలు. కనుగొంటాను మనిషి ఉన్నతికి నూతన మార్గాలు, కొనగోటిని సైతం కదల్చలేవు అరిషడ్ వర్గాలు, అరిషడ్ వర్గాలు. భళా భళా సిద్ధార్థుడా భళా భళా, అనుపమానము అప్రతిహతాన్ని కాంచాను కదా ఈ వేళ. భళా భళా సిద్ధార్థుడా భళా భళా, అనుపమానము అప్రతిహతాన్ని కాంచాను కదా ఈ వేళ. మనిషి కోసము మనిషి చేస్తున్న నిరుపమాన పోరాటమిది, కాలం అంతా కళ్ళు చేసుకొని ఎదురు చూస్తున్న సమయమిది. పైన నీ విజయం నిన్ను నీవు గెలవటమే అవుతుంది కదా సాక్ష్యం, కాలం ఎప్పుడు నీ పక్షమే. ఏమైనా ఏదైనా నిన్ను విరిగిన వెనుతిరవద్దు, విలయమైన అంతరంగాన కదనం మదనం ఆపొద్దు. నువ్వవ్వాలి జ్ఞాన జ్యోతి, ఎదురు చూస్తోంది సమస్త ప్రకృతి. నువ్వవ్వాలి జ్ఞాన జ్యోతి, ఎదురు చూస్తోంది సమస్త ప్రకృతి. కలిగెను నేడు మహోదయం, ఇతరేతర తిమిరాయను సరిమేసే కాంతి పదం. సమస్త క్లేశాలకు ఈలను ఆది బిందువు దుఃఖము, ప్రతి దుఃఖానికి మూలముగా
తప్పక ఉండును కారణము. కారణాన్ని నిశ్శేషముగా చేసేదేగా నివారణను సాధించగా ప్రభవించును తప్పక మార్గం. అనితర సాధ్యపు మానవ శ్రమకు దక్కినది అమృతము. మరో దారి మరి లేనే లేదు, అనుసరించటము అవశ్యము. వీటిని మానవిక నిలవాలెప్పుడు ఆర్య సత్యాలుగా. బాటను వీడక నడవాలింక నిత్య కృత్యాలుగా. నేను జ్ఞాన రహస్యాలను కనుగొన్నాను, సంబుద్ధుడినయ్యాను. నేటి నుండి నే బుద్ధుడను, సాగు పుట్టుకల మర్మం ఛేదించినవాడను. ఎడతెగని ఈ జీవన చక్రానికి కారణం అలవిమాలిన తృష్ణ. తృష్ణయే దుఃఖానికి హేతువు, దుఃఖానికి నిరోధమున్నది, అందుకు స్ఫుటమౌ మార్గమున్నది. నా సత్యాన్వేషణ ఫలించినది. నిరంతర మార్పు ఈ ప్రకృతి లక్షణం. పుట్టినది ప్రతిదీ నశిస్తున్నది, ఏదీ శాశ్వతం కాదు. ఇక చావంటే భయం లేదు, నాకు ఇక ఏ విచారము లేదు. శాంతి నివాసిని, నిత్య సంతోషిని, నిత్య సంతోషిని. రెండు అంత్య మార్గాలను వదిలేయాలి. మొదటిది మానవ జీవితాన్ని సుఖలాలసలో ముంచివేసేది, అతి నీచమైనది, అది ప్రయోజన శూన్యం. ఇక రెండవది తనను తాను హింసించుకునేది, బాధాకరమైనది. అంతిమంగా ఇదియును ప్రయోజన శూన్యమే. ఈ రెండింటిలో మధ్య మార్గం సుఖలాలసకు, శరీర హింసకు తావులేనిది. అదే ఉత్తమ మార్గం. నేను 4 ఆర్య సత్యాలు దర్శించి తిని. లోకంలో దుఃఖముంది. ప్రియమైనవి కోల్పోయినా, అప్రియమైనవి ప్రాప్తించిన అంతిమ ఫలితం దుఃఖమే. ఇది మొదటి ఆర్య సత్యం. దుఃఖానికి మితిమీరిన అవసరాలు, అత్యాశ, భయం, క్రోధం, ద్వేషం, సుఖాల పట్ల వెంపర్లాట, జీవితంపై అంతులేని ఆరాటం ప్రధానంగా దుఃఖ కారణాలు. ఇది రెండవ ఆర్య సత్యం. దుఃఖం మన అనుభవంలో జరుగుతున్న కార్యం. ప్రతి కార్యానికి కారణం ఉండి తీరుతుంది. దుఃఖం కార్యమైతే అలవిమాలిన తృష్ణ అందుకు కారణం. కారణాన్ని నిరోధిస్తే కార్యము నివారింపబడుతుంది. దుఃఖ కారణాన్ని నిరోధించవచ్చు. తృష్ణను వదిలించుకుంటే దుఃఖ నివారణ సాధ్యమవుతుంది. కోరికలు అంటే జీవిక కోసం, మనుగడ కోసం ఆవిర్భవించినవి కావు. స్వార్థం, అత్యాశ, ఆకాంక్షల వల్ల జనించే సమస్త అంశాలు తృష్ణలే. దుఃఖ నివారణకు వీటిని వదిలించుకోవడం అనివార్యం. ఇది మూడవ ఆర్య సత్యం. దుఃఖ నిరోధక మార్గమున్నది. తృష్ణ నుండి విముక్తికి అష్టాంగ మార్గమున్నది. ఇది 4వ ఆర్య సత్యం. దుఃఖ నిరోధము మార్గాలెనిమిది శ్రద్ధగా వింటే అవగతమగునవి. సాధ్యం కానివి కానే కావు, కావలసినది సంకల్ప విధి. దుఃఖ నిరోధము మార్గాలెనిమిది శ్రద్ధగా వింటే అవగతమగునవి. సాధ్యం కానివి కానే కావు, కావలసినది సంకల్ప విధి.
గొల్లలు సుఖ వెల్లువలు కళ్ళెం వేసి నిలబెట్టేది ద్వేషం విడిచి హానిని మరిచి సరి అయిన సంకల్పమే రెండు సమ్యక్ సంకల్పం సమ్యక్ సంకల్పం సమ్యక్ సంకల్పం అబద్ధాలు పరుషవాక్కులు హేళన మాటలు పరనిందలు దుర్గుణాలు దుర్మార్గాలు పురికొల్పని మాటే మూడవది సమ్యక్ వాక్కు సమ్యక్ వాక్కు సమ్యక్ వాక్కు దొంగతనాలు అవినీతి తాగుడు చూద్దాం వ్యభిచారం జీవహింసకు పాల్పడకుండా సరియగు కర్మలు నాగవది సమ్యక్ కర్మ సమ్యక్ కర్మ సమ్యక్ కర్మ తప్పుడు వ్యాపారం తగనిది వంచన మోసం పనికి రానిది అశాంతి రేపే బ్రతుకు వద్దని సరియగు జీవనమైనవది సమ్యక్ జీవనం సమ్యక్ జీవనం సమ్యక్ జీవనం చెడు తలపులలో పెరగనీయక దౌర్బల్యం తల ఎత్తనీయక మనసుకు శిక్షణ ఇవ్వడమే సరైన కృషి ఆరవది సమ్యక్ కృషి సమ్యక్ కృషి సమ్యక్ కృషి తన గురించి తెలియాలి ముందు నిర్మలంగా ఉండాలి మనసు ఇంద్రియ సుఖాల భ్రమపడకుండా సరి అయిన శృతి ఏడవది సమ్యక్ స్మృతి సమ్యక్ స్మృతి సమ్యక్ స్మృతి చేసే పనిపై లక్ష్యం పెట్టి మనసును పూర్తిగా అదుపున పెట్టి సత్యదర్శన మార్గముతో సమాధి స్థితి ఎనిమిదవది సమ్యక్ సమాధి సమ్యక్ సమాధి సమ్యక్ సమాధి భగవాన్ భగవాన్ దుఃఖం తాత్విక పదమా వ్యావహారిక పదమా భంతే? జీవితంలోని సర్వక్లేశాలకు సాధారణ రూపం దుఃఖం. అది తాత్వికమో వ్యవహారికమో నీ అనుభవంలో తెలుసుకో. కాపరులారా ఆగండి. సాధారణంగా మధ్యాహ్న వేళలో మందలను తరలించరు కదా. ఈ అటు ఇటు కాని వేళ మందను ఎటు తోలుకెళ్తున్నారు? మేమే కాదు స్వామి, మా వెనక చాలా మందలు వస్తున్నాయి. ఎద్దులు బర్రెలు దున్నలు, అబ్బో దుమ్ము లేచిపోతుంది. అవి గాని వస్తే మేము ముందుకెళ్ళలేమని మందను పరుగు తీస్తున్నాం. వాటితో మేము ఉరకలేస్తున్నాము. ఎందులకి మందల తరలింపు? బింబిసార చక్రవర్తి యజ్ఞం చేస్తున్నారట. రాజాజ్ఞ అంటూ రాజపరివారం రాజభటులు రాజ్యం నలుమూలల నుండి బలవంతంగా పశువులను పోగేసి తరలిస్తున్నారు స్వామి. సరే అయితే మీతో పాటు నేను వస్తాను యజ్ఞవాటికకు. రండి స్వామి రండి. మీరు మా ఎంట ఉంటే ఆ పొద్దు మా ఎంట పడి వస్తున్నట్టుగా ఉంటారు స్వామి. भूमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा
उपस्थे देव्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे भूमिर्भूम्नाद्यौर्वरिणान्तरिक्षं महित्वा उपस्थे देव्यदितेऽग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गौ कृष्णिरक्रमीदसनन्मातरं पुनः మహారాజా మహారాజా బలి పశువుల వెంట ఒక యోగి పుంగవుడు వారి శిష్యులు వచ్చారు. వారిని సాధారణంగా యజ్ఞవాటికకు అనుమతించండి. వారికి వలయు సౌకర్యాలు ఏర్పాటు. అస్య ప్రాణాదపానత్యంత బుద్ధ భగవానులకు స్వాగతం. మీ రాకతో ఈ యజ్ఞవాటిక పునీతమైనది. ఓ ఋత్వికులారా, ఆ పశువులను బలికి సిద్ధం చేయండి. రక్తధారలు ఆగకూడదు. యజ్ఞవాటిక చుట్టూ రక్త ప్రవాహం కొనసాగవలసిందే. దేవతల ప్రీత్యర్థం నిరంతరాయంగా బలిని కొనసాగనివ్వండి. బింబిసారుని ఇష్ట కార్యార్థం ఈ క్రతువు నిర్విఘ్నంగా కొనసాగాలి. ఈ బలి కర్మకాండను ఆపండి ఋత్వికులారా. మహారాజా, సర్వజీవకోటికి ప్రాణమే అత్యంత విలువైనది. చిన్న గాయమైన విలవిలలాడే సర్వజీవులు ప్రాణాలు నిలుపుకోవడానికి అల్లాడిపోతుంటాయి. అలా చూడండి మహారాజా, తలలు వేరు చేయబడి రక్తధారలు చిమ్ముతున్న ఆ కళేబరాలు ఎలా కొట్టుకుంటున్నాయో చూడండి. దేవతలందరూ మంచివారి అయినచో రక్తపాతము వారికెట్లు రుచియచ్చు. అటుకాక దేవుళ్ళు క్రూరులైనచో ఇట్టి ప్రాణాల లంచాలు వారిని ఎట్లు తృప్తిపరచు. బలి అనంతరం బలి పశువులకు స్వర్గప్రాప్తి లభించిన యోగి పుంగవ. నోరు లేని మూగజీవాలకే స్వర్గప్రాప్తి అర్హమైతే వేద వేదాంగాలు ఔపోసన పట్టిన ఈ ఋత్వికులను బలివ్వండి. వారికి స్వర్గప్రాప్తి మీకు ఇష్టకామ్యార్థం ఏకకాలంలో లభిస్తాయి. అప్పుడు అమాయక పశువులను వధించనక్కర్లేదు. నేను సర్వశాస్త్రాలు అధ్యయనం చేసిన వాడిని. ఈ బలికి శాస్త్ర నిరూపణ చెయ్యండి. వాదనకు సత్యదర్శనానికి నేను సిద్ధం. మహారాజా, అటుగా చూడండి. బలికి తమ వంతెప్పుడో తెలియక మేపును మేసి నీడలో సేద తీరుతూ నెమరు వేయుచున్న ఆ పశువుల మందను చూడండి. అలా చూడడం మీకు సంతోషమా? ఇలా ఆక్రందనలతో కాళ్ళు కొట్టుకుంటూ విలవిలలాడుతున్న వాటిని చూడడం ఆనందమా? చెప్పండి మహారాజా. నెమరు వేయు ఆ పశువుల అమాయకపు చూపులే ఆనందాన్ని వసగు జీవామృతం భగవాన్. సత్యం బోధపడినది. భటులారా, రాజ్యమంతటా ప్రకటించండి. యజ్ఞ యాగాలు మరి ఏ ఇతర క్రతువుల యందు ఇక మీదట జంతు బలులు నిషేధం. ఇది బింబిసార చక్రవర్తి ఆజ్ఞగా ప్రకటించండి. ఉల్లంఘించిన వారు కఠిన శిక్షలకు పాత్రులగుదరని హెచ్చరించండి. భగవాన్, మరి మనం చూస్తున్న సమస్త సృష్టి సృష్టి అంటూ అంగీకరిస్తే సృష్టికర్తను కూడా అంగీకరించాలి కదా. సృష్టికర్తను అంగీకరిస్తే ఈ సమస్త దుఃఖాలు, వేదనలు, సమస్యలు వీటిని కూడా అతని సృష్టిగానే ఒప్పుకోవాలి. మనం ఒప్పుకుంటే వాటిని భరించాలి తప్ప త్యజించలేం. అయితే మనం చూస్తున్నది, మనం చేస్తున్నది అంతా ఏమిటి భగవాన్? మనం చేస్తున్న పనులేవి ఆత్మ చెయ్యడం లేదు, మనిషి మాత్రమే చేస్తున్నాడు. మరి ఈ మనిషి పంచభూతాల స్వయం జనితం. చేసేవాడు, వాణ్ణి తెలిసినవాడు, యజమాని అంటూ ఎవ్వడూ లేడు. పుట్టుక, మరణం ఉదయం రాత్రిలాగా మారి మారి వస్తూనే ఉంటాయి. వాటిలో ఆత్మకు, దేవుడికి ఆస్కారమే లేదు. 6 ఇంద్రియాలున్నాయి బింబిసారా. భగవాన్, క్షమించాలి. పంచేంద్రియాలే కదా ఉన్నవి. మరి 6వ ఇంద్రియం? అది మనసు. పంచేంద్రియాలు కలిగించిన జ్ఞానాలను క్రోడీకరించుకునేది. వినియోగంలోకి తెచ్చుకోగలిగిన మనసు 6వ ఇంద్రియం. విత్తనం నుంచి మొలక పుడుతుంది. అయితే విత్తనం మొలక కాదు. అవి రెండూ ఒకటి కావు. కానీ అవి రెండూ వేరువేరు కూడా కావు. సజీవులన్నీ ఈ ప్రకృతిలో అలాగే పుడతాయి.
అలా పుట్టడానికి ఏ దేవుడు ఆత్మ అవసరం లేదు బింబిసారా. భగవాన్, సద్ధర్మసారాన్ని అవగాహన చేసుకోవలెనన్న నా కోరిక మీ జ్ఞానబోధతో ఈడేరినది. ధర్మదీక్ష ఇచ్చి బౌద్ధ ఉపాసకునిగా అనుగ్రహించండి. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, దమ్మం శరణం గచ్ఛామి, దమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. అమ్మా అమ్మా, రాహుల మాత. అమ్మగారు ధ్యానంలో ఉన్నారు. అయ్యో, రాహుల మాత గారు భోజనం చేసినట్టు లేరు. వారు రాత్రిపూట భోజనం చేయక చాలా సంవత్సరాలైంది. అయినా మా బాధ్యతగా ఆహారాన్ని ఉంచుతున్నాం. పక్క నలిగినట్టు లేదు. వారు శయ్యపై పవలించటం లేదు. అమ్మా అమ్మా, మన యువరాజు సిద్ధార్థ రాకుమారుడు జ్ఞానసిద్ధిని పొంది బుద్ధునిగా ధర్మ ప్రచారం చేస్తూ మన పట్టణానికి విచ్చేస్తున్నారు. వారి రాక కోసం అన్ని ఏర్పాట్లతో నగరం అంతా కోలాహలంగా ఉంది. మీ మందిరంలో ఏ అలిగిడి కానరాకపోయేసరికి ఇలా వచ్చాను తల్లి. నీవు తెచ్చిన ఈ కబురు చాలా ఆనందాన్ని కూడా తెచ్చింది. కుశాల, వారి ధర్మ ప్రచార విశేషాలు తెలుస్తూనే ఉన్నాయి కదా. మందిరాన్ని అలంకరిద్దామమ్మా. చెలకత్తులారా, చెలకత్తులారా. కుశాల, ఏ విధమైన అలంకారాలు వద్దు. వచ్చేవారు సిద్ధార్థులు కారు, వారు బుద్ధ భగవానులు. అమ్మా, వారిని దర్శించడానికి ఏర్పాట్లు చేయమంటారా? ఏ విధమైన ఏర్పాట్లు చేయకండి. నన్ను చూడాలని వారు కనిపిస్తే వారే స్వయంగా వస్తారు. హడావిడెందుకు? సంఘం శరణం గచ్ఛామి. ఏమిటిది కుమారా? ఈ భిక్షాటన ఏమిటి? గణాన్ని వదిలి వెళ్ళినా ఇప్పటికీ నీవే వారసుడవు. నీ గణంలో నువ్వు శ్రమణునిలా భిక్ష తీసుకుంటూ మమ్ములను అవమానిస్తున్నావు. ఎన్ని నోములు నొచ్చి కన్నాము, ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాము. నిన్నిలా చూడటం ఈ ముసలితనంలో భరించగలనా తండ్రి? నీవు ఏమి కోరినా కాదనను. నీ ఇచ్చే మేరకు వ్యవహరింపు. నన్ను మాత్రం విడిచి వెళ్ళకము. తృష్ణరహితుడను, దుఃఖ విముక్తి గమ్యంగా ధర్మ ప్రచారం చేస్తున్నవాడను. నీవు దుఃఖితుడవు. నీ దుఃఖము కూడా మోహపాశ పూరితమే కదా శుద్ధోదన. అంతం లేని జీవితం, రోగాలు, ముసలితనం దరిచేరని జీవితం, నాశనం కాని వస్తువులు, దుఃఖము చవి చూడని ఆవాసము ఏర్పాటు చేయగలవా శుద్ధోదన? అప్పుడు నేను నీకడనే ఉందును. నీవు చెప్పిన ఏ ఒక్కటి మానవ మాతృలకు సాధ్యమగునా తండ్రి? అందులకే నా దారిలో నేను వెళ్ళడం ఆవశ్యకం కదా శుద్ధోదన. బుద్ధం శరణం గచ్ఛామి, దమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. భగవాన్, సర్వులకు ధర్మాన్ని ప్రబోధిస్తున్నారు. అందుకు నేను అర్హురాలనే కదా? అర్హురాలువే యశోధర. భిక్ష స్వీకరించిన తావున ధర్మ ప్రచారం బౌద్ధ సంఘాన ప్రధాన విధి. ధన్యురాలను భగవాన్. లోనికి దయచేయండి.
ఈ ఆసనమున ఆసీనులు కండు. నిన్నటి దినము గడిచినది, నేటి దినము గడుచుచున్నది, రేపటి దినము ముగియును. ఈ మూడును మార్పులకు నెలవులే కదా. మార్పు ప్రకృతి విధి, నిర్వాణమే కైవల్యం. తృష్ణరహిత సంపూర్ణ అనుభవమే నిర్వాణము. సర్వము కార్యాకారణ రంగమే. అది లేకపోయినా అది కూడా ఉండదు. మనుజులు తృష్ణ మంటలలో ఆహుతి అవుతున్నారు. వాటిని ఆర్పే విధి నా ముందున్నది. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. అమ్మా అమ్మా నాయనా రాహులా, నేను చెప్పింది నువ్వు చేస్తావా కుమారా? అలాగే అమ్మా. అదిగో చూడు, ఆ ముందు నడుస్తున్న వారు తెలుసునా? తెలుసును తల్లి, నా తండ్రి గౌతమ సిద్ధార్థుల వారే కదా. అట్లనే తల్లి. రాహులుడా, ఏం ఆశించి ఇలా చేస్తున్నావు? తండ్రి, నేను మీ వారసుడను. నాకు వారసత్వంగా రావాల్సిన సంపదను నాకు అందించవలసినదిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సారిపుత్ర, నేను ఆర్జించిన దానిలో ఇతడు తన మాట అడుగుతున్నాడు. ఇతని అభ్యర్థన ధర్మసమ్మతం. చీవరాలు భిక్షాపాత్ర తీసుకురండి. సారిపుత్ర, త్రిశరణాలు పలికించి ఇతనికి ఉపసంపదనిచ్చి దీక్షా విధిని నిర్వహించండి. కుమార రాహుల, నేను పలికిన శరణములు పలుకుము నాయనా. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. కుమారా, కుమారా, ఆగు. నా ఈ కోరికను మన్నిస్తావా? పెద్దల అనుమతి లేకుండా పసివాళ్లకు ఉపసంపద ఇవ్వవలదు. వారి వియోగం పెద్దలకు మృత్యువుతో సమానము. అటులనే శుద్ధోదన.
భిక్షువులారా, తండ్రి బిడ్డలు ఉపదేశకులు అనువర్తనులుగా ఉండాలి. బోధకుని పట్ల శ్రద్ధాభక్తులు కలిగి శిష్యులు, శిష్యుల ఎడల వాత్సల్యం కలిగి బోధకులు ఉపదేశమివ్వాలి. బోధనలో అడ్డు తగలరాదు. ఇరువురు పరస్పరం సహాయ సహకారాలతో చెరించాలి. నాకు వేరే దిక్కు లేదు. నా ఈ దుఃఖాన్ని నివారించి దేవుడు నీవే ప్రభువు. భగవాన్, ఏమిటి తల్లి, ఏమిటి నీ కష్టం? ఇంతటి దుఃఖభారంతో ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా? నీకు నేనెలా సహాయపడగలనో చెప్పు తల్లి. భగవాన్, ఏ తల్లికి రాని కష్టం, ఏ స్త్రీ భరించలేని దుఃఖం నాది ప్రభు. గుడ్రాలిగా బంధుగణంలో తోటి మిత్రుల దగ్గర అవమానాలతో ఏళ్ళకేళ్ళు గడిపి ఎన్నో నోములు వ్రతాలు చేసి కన్న నా చిట్టి తండ్రి, నా బంగారు బాబు వరాలకు పలుకు లేకుండా పడున్నాడు. బిడ్డల భుజాలకెత్తుకుని ఊరిలో వీధినా తిరిగాను. మందించి నా బిడ్డను బ్రతికించమని ఎందరో వేడుకున్నాను. అప్పటి వరకు నన్ను వాటేసుకున్న చేతులు చల్లబడిపోయాయి. కానీ పాపుడు కదట్టలేదు. గ్రామంలోని పెద్దలు మీరు ఈ వనంలో ఉన్నారని, కరుణా సముద్రులు, అనితర సిద్ధులు, ప్రాణం పోయి గల మహాదేవులని చెప్పారు భగవాన్. లేవండి, సరైన మందించి నా బిడ్డను బతికించండి. వాడు లేకపోతే నా బతుకు లేదు, నా బతుకు లేదు భగవాన్, బతుకు లేదు. మనసును చిక్కపరుచుకో తల్లి. ముందుగా స్థిమితపడు. నేను తప్పకుండా నీకు సహాయపడతాను. నన్ను ముందుగా దుఃఖాన్ని నిగ్రహించుకో. అలాగే భగవాన్, మీ చల్లని చూపు, మీ తీయని మాట నాకు ఆశలు కలిగిస్తున్నాయి. అలాగే తల్లి, నీ కొడుకును బ్రతికించే ఔషధి తయారు చేయాలి కదా. ఆ దినుసు నా వద్ద లేదు. అది నువ్వు తెచ్చిన వెంటనే ఔషధి సిద్ధమవుతుంది. అలాగే చెప్పండి భగవాన్, ఏమిటా తెలుసు చెప్పండి. నా ప్రాణమైన ఇచ్చి తెస్తాను. నా చిట్టి తండ్రి బ్రతకాలి అంతే. చెప్పండి చెప్పండి భగవాన్, చెప్పండి. పెద్ద విశేషమైన దినుసు కాదు తల్లి. ఒక గుప్పెడు నల్ల ఆవాలు కావాలి అంతే. అలాగే స్వామి, చిటికలో తెస్తాను. ఇదిగో ఇప్పుడే తెస్తాను. తీసుకొస్తాను. ఆ తల్లి, ఒక్క క్షణం. నీకు ఆవాలు ఇచ్చే ఇంటిలో గతంలో కాని ఇప్పుడైనా కాని ఎవ్వరూ చనిపోయి ఉండకూడదు. అప్పుడే అవి ఔషధిగా పనికొస్తాయి తల్లి. అలాగే భగవాన్, ఎవరూ చనిపోని ఇంటి నుంచి ఆవాలేగా తెస్తాను. మా గ్రామం చాలా పెద్దది, తప్పనిసరిగా ఆవాలు దొరుకుతాయి. తెస్తాను, తప్పకుండా తెస్తాను.